అదే చెప్పాను కదమ్మా ఆల్రెడీ. ఇక్కడే బతుకుతాను, ఇక్కడే చేస్తాను. తమిళనాడుకి పోను. తమిళనాడుకి పోతే అక్కడ మా గుడి, అదే అక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామిడు, అప్పుడు అమ్మవారి గుడి అదికే పోతాను. కాబట్టి మన బతికేది సచ్చేది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అక్కడ పని లేదు. అక్కడ పోతే కూడా మళ్ళీ నేను అక్కడ చచ్చిపోతాను. బతికేదిగా కదా నేను ఇక్కడ వచ్చాను. అక్కడ ఉండిపోతే చచ్చిపోయి ఉంటాను కదా, మన చోట్లనే ఉంటాను. మీరు ఎక్కువగా దేవుణ్ణి కూడా నమ్ముతుంటారు కదా. ఎక్కువ ఎన్ని కష్టాలున్నా ఇప్పుడు మీ కొత్త ఇల్లు కూడా చూస్తే దేవుడి ఎక్కువ పటాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఎక్కువగా పూజలు కూడా చేస్తున్నారు. అవును స్వర్ణ బేబీ, పెద్దమ్మ ఇక్కడ కాపాడింది. ఇప్పుడు పెద్దమ్మ స్ట్రైట్గా రాదు కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ బోరింగ్ పాప జయలలిత కారైకుడిలో నేను పొలటూరులో రోడ్డుగా తిరిగినప్పుడు కాల్ చేసి రోషన్ నంబర్ ఇచ్చింది సుమన్ టీవీ వాళ్ళది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే నా ఫ్రెండ్నే బెద్దమ్మ అని అనుకుంటున్నా. ఇప్పుడు బెద్దమ్మ అక్కడ కాల్ చేసి ఇక్కడ రమ్మని లేకపోతే అమ్మా నేను ఎలాగ బతుకుతాను? అమ్మకు చాలా దేవుడు అంటే చాలా. ఇప్పుడు రోజు పూజ చేసుకుంటా. రోజు ఇవాళ శనివారం కదా, మీరు పిలిచారు, అది ఏలుగుంట్లవాడ. నిన్న శుక్రవారం బెద్దమ్మ గుడికి తప్పదు, షూటింగ్ ఉంటే కూడా నేను బెద్దమ్మ గుడికి వెళ్ళి వస్తాను అంటాను. శుక్రవారం ఇక్కడ వచ్చి 2 నెలలు అయిపోయిందమ్మా. తప్పకుండా పోతాను. బెద్దమ్మ ఎప్పుడు నేను ఏలేళ్ళ జన్మానికి బెద్దమ్మ కూడా ఇక్కడ నేను ఉన్నాను కదా, బెద్దమ్మ దయం. అక్కడ గుడికి పోతే కూడా అందరూ మన ప్రదేశాలు నన్ను పెట్టుకుంటున్నారు, పాకీజా అని. ఇప్పుడమ్మా నిన్న వచ్చి ఇప్పుడు 3 అమ్మాయిలు వచ్చి టీవీ, ఫ్రిడ్జు, చార్మినారు నేను ఎప్పుడు చూడట్లే. అప్పుడు 91లో కూడా అసెంబ్లీ రౌడీ చేశాను కదమ్మా. చార్మినారు, అమ్మవారి గుడి, బెద్దమ్మ గుడి అంతా నేను అప్పుడు అసెంబ్లీ రౌడీ టైంలో చూడలేదు. ఇప్పుడు పోయిన గవర్నమెంట్ లీవ్ వచ్చింది కదమ్మా, లేబర్స్ డే, ఆ రోజు చార్మినార్ వెళ్ళా. అది జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు, శాంతి, మీనా, భవానీ అని వాళ్ళు నా ఇల్లు వచ్చి తలుపు తట్టి, అమ్మగారు మీరు ఒక అమ్మాయి బీరో ఇచ్చింది అని చెప్పాను కదమ్మా. యూసుఫ్ కూడా వాకింగ్ పోయినప్పుడు 10,000కు బీరో కొని ఇచ్చిందిలా. అలాగా వీళ్ళు శాంతి, భవానీ, ముగ్గురు, మీనా అని వాళ్ళంతా వైజాగ్, రాజమండ్రి వాళ్ళు చార్మినార్ అంతా తిరిగి చూపించి అమ్మకి ఒక కాశీ వెళ్ళి వచ్చారంట. కాశీలో బనారస్ చీరలు దొరుకుతుంది కదమ్మా, ఒక బనారస్ చీర, తర్వాత కాశీ ప్రసాదములు, శివుడు అన్నీ ఇచ్చి, నువ్వు వేసుకున్నావు కదా, అయ్యో అమ్మ టీ మర్చిపోయాను, అన్నీ ఇచ్చి నాకు అమ్మకు వచ్చి ఇలాంటి కుర్చీలు ప్లాస్టిక్లో టప్పు చైర్లు, టప్పు అంటే ప్లాస్టిక్, అది 2 చైరు, అన్నీ నన్ను మేకప్ కిట్స్ అన్నీ వాళ్ళు ఏదో పాపం జూనియర్ ఆర్టిస్టులు అన్నీ నాకు ఇచ్చారమ్మా. ఎందుకు చెప్తున్నానంటే ఒక జూనియర్ ఆర్టిస్టులు కూడా ఇంటికి వచ్చి తలుపు తట్టి అమ్మ అని పిలిచి, ఇల్లుకు మీకు ఏం కావాలి, ఇప్పుడు టీవీ, ఫ్రిడ్జ్ వేరే ఎవరికో అడగకండి అమ్మా, నేను రాజమండ్రి పోతున్నాను, వైజాగ్ పోతున్నాను, వచ్చి టీవీ, ఫ్రిడ్జ్ నేను ఇచ్చేస్తానని చెప్పేశారమ్మా. ఇప్పుడు కళ్ళు ఆపరేషన్ కూడా నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఉషా అని హెయిర్ డ్రెస్సరు, నా ఫ్రెండ్ బోరింగ్ పాపకు ఫోన్ చేసి, పాకిజా గారికి నేను ఆపరేషన్ చేస్తాను సరోజినీ దేవి హాస్పిటల్లో అని చెప్పింది. 2 ఆఫర్ ఉంది బేబీ. ఒకటి నా గురుగారు కొడుకు విష్ణుబాబు తమ్ముడు నాకు కార్డు ఇచ్చేశాడు, మా అసోసియేషన్ కార్డు, దానివల్ల కూడా నేను చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఇది యూట్యూబ్ వాళ్ళు ఇది ఉషా హెయిర్ డ్రెస్సరు, అన్ని ఆఫర్ వచ్చేసిందమ్మా. సో అమ్మ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలకు నాకు ఇల్లు వద్దు, కోట్లు ఆంధ్ర ప్రదేశాలు, తెలంగాణ ప్రదేశాలు సంపాదించుకున్నాను, హ్యాపీగా ఉన్నానమ్మా. అమ్మ నాగబాబు గారు మాట్లాడడం కావచ్చు, హెల్ప్ చేయడం కావచ్చు, చిరంజీవి గారు అంటే ఏంటంటే మెగా హీరోలు సినిమాలకే హీరోలు అని చెప్పుకునే వాళ్ళు రియల్ లైఫ్ లో చాలా తక్కువ ఉంటారు. అవును. కానీ ఇప్పుడు మీరు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్న మాట ఏంటంటే మెగా ఫ్యామిలీ లేకపోతే ఈ రోజు నేను ఉండేదాన్ని కాదు. తప్పకుండా మెగా పవర్ స్టార్ నాకు ఏం చెయ్యలేదు, కానీ వాళ్ళు కూడా అన్న తమ్ముడు కదా, పవర్ స్టార్ నాకు హెల్ప్ చేయలే. కానీ నాగబాబు అన్న లక్షం, చిరంజీవి అన్న లక్షం, 2 లక్షలు 2 కోట్లకు సమం కదా. నేను రోడ్డు మీద చీర కూడా లేకుండా తమిళనాడులో తిరిగాను. 2 కోట్లు అన్నప్పుడు నాకు గుండెలి ఆగిపోయింది కదమ్మా. అక్కడ కూడా ఉన్నారు కదా అలా కోట్లు సంపాదించుకున్న వాళ్ళు, పట్టించుకోలేదు కదేమ్మా. అందుకే కదా నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ గురించి అంత ఇదిగా చెప్తున్నాను. వాళ్ళు కూడా నాకు ఏదో ఒక తమిళ అమ్మాయి మాకేంటి అన్న ఉండలేకుండా నా గురించి హెల్ప్ చేశారు కదమ్మా. అది కూడా వాళ్ళు ఏలేళ్ళ జన్మానికి వాళ్ళ ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరి కాళ్ళు నేను పట్టుకుంటానమ్మా, తప్పకుండా పట్టుకుంటానమ్మా. నాగబాబు అన్న, చిరంజీవి అన్న,
పవర్ స్టార్ నాకంటే చిన్న ఉండొచ్చు, కానీ జనసేన లీడరు. తమ్ముడని చెప్పకూడదు కదా, అన్నయ్య అని చెప్తున్నాను. అది బాగుండదు కదమ్మా. నాకంటే చిన్న చిరంజీవి అన్న నాకు తమిళ్లో పరిచయం, తమిళ్ యాక్షన్. చిరంజీవి అన్న తమిళ్లో మాట్లాడతారు. అప్పుడు కొత్త పెళ్లి అన్నకు. ఆ బేబీ ఫస్ట్ బేబీ పుట్టలే, ఫస్ట్ బేబీ ఉంది కదా అన్నయ్య, సెకండ్ రామ్ చరణ్, థర్డ్ ఇంకొక అమ్మాయి. అప్పుడు అన్నయ్య తమిళనాడుకు తీసుకుని వస్తారు భార్య అని. అప్పుడు తమిళ్లో మాట్లాడతారు అన్న. చాలా ఒక గర్వమే ఉండదు. ఇంత పెద్ద హీరో, మెగాస్టార్, పవర్ స్టార్ ఫ్యామిలీ. ఇక్కడ ఇది చూసి కూడా తమిళ్లో ఉన్న హీరోస్కు సిక్కలేదు. వాళ్ళకు ఇంత మెగా పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హెల్ప్స్తున్నారు. పాకిజాకి, వాసుకి ఒక్క ఫోన్ రాలేదు బేబీ ఇదివరకు. నాకు ఫోన్ ఎందుకు వస్తుంది? వాళ్ళకు ఇది ఉండదు కదా. ఇప్పుడు ఆలోచించుతారు, అయ్యోయ్యో ఫోన్ చేస్తా ఏదైనా నేను అవమానం చేసేస్తే. తమిళనాడులో ఇంటర్వ్యూ అడిగారు, ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారని. ఫోన్ కట్ చేసేసాను. రోడ్డు మీద తిరిగినప్పుడు ఎవరు ఇంటర్వ్యూ నాకు తీసుకోలేదు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి సేఫ్ అయిపోయాను. యూట్యూబ్ వాళ్ళు కూడా ఇంతమంది నేను పిలుస్తూనే ఉంటున్నారు. ఒక 5,000 పెట్టు, 5,000 పెడితే కూడా మా 4 యూట్యూబ్ అంటే నాకు 20,000 20,000. నేను అద్దె కట్టుకుంటాను, గుడికి పోతాను, ప్రొవిషన్స్ తీసుకుంటాను, చీరలు కొనుక్కుంటాను, లంగా కొనుక్కుంటాను, నైటీ కొనుక్కుంటాను. ఏదో జూనియర్ ఆర్టిస్టులు అమ్మాయి వచ్చి డ్రెస్ కొని ఇస్తున్నారు. నువ్వు చిన్న బిడ్డ కదా, నువ్వు వేసుకున్నావు కదా. ఇలాంటి ఒక 1,600కి ఒక అమ్మాయి డ్రెస్ తెప్పించింది. అది నేను మన ఛానల్కి వేసి వచ్చి ఉంటే నాకు సిక్కుగా ఉందమ్మా. అది నువ్వు లాగలే, ఇది ఇలాగలే డ్రెస్సు 1,600, లెగ్గింగ్ అన్ని కొని ఇచ్చారు. షాపింగ్ మాల్కి తీసుకుని పోతున్నారు పిల్లలు. వాళ్ళంతా మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ వాళ్ళంతా. అలాగే కూడా నాకు హెల్ప్ వస్తుంది. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఉన్న ఫ్యాన్స్ ని మొత్తం కూడా మీకు హెల్ప్ చేస్తున్నారు. అయితే ఇంటికి వచ్చి తలుపు తొడుతున్నారు బేబీ. నేను తలుపే తీయట్లే, ఎవరో అని అమ్మా అమ్మా అమ్మ అని అరుస్తున్నారు. ఓకే అని తలుపు తీస్తే అమ్మ 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 ఏంటమ్మా మీరు, మీ గురించే మేము వచ్చాము, షాపింగ్ అప్పుడే బయలుదేరండి. నేను నైట్ మీద పడుకున్నా, అప్పుడే డ్రెస్ వేసుకోండి అని నేను చార్మినార్కి తీసుకుని పోయి మొత్తం ఖర్చు పెడుతున్నా. అమ్మా 100 రూపాయలు పెడితే కూడా ఖర్చు కదమ్మా. పాపం ఆ పిల్లలు కూడా ఎవరో కాదమ్మా. నాకు సొంత చెల్లి కూడా ఉంటుంది, పట్టించుకోలేదమ్మా. నా కడుపులో పుట్టిన అమ్మాయి కూడా నాకు ఇంత హెల్ప్ చేయదు. అదే ఒక అమ్మాయి వచ్చి రాజమండ్రి, ఒక అమ్మాయి వచ్చి వైజాగ్. 1,600కు ఇన్నిలాగా డ్రెస్ అమ్మా. తలుపు తట్టి అమ్మ అమ్మ నాకు భోజనం పెట్టి, ఇదిగో ఐ షేడో, ఇదిగో కాజల్ చార్మినార్లో తీసుకున్నాను. అమ్మ తీసుకోమ్మా, అమ్మ తీసుకో. వద్దమ్మా అన్నాను. ఇంత ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు నా గురించి ఇలాగా ప్రేమతో చూసుకున్నారమ్మా. అప్పుడు తమిళనాడు గురించి నేను ఎంత వస్తుగా చెప్పలేకపోతానమ్మా. సొంత చెల్లెలు రోషన్ ఇంటర్వ్యూకి వస్తున్నాడు, ఎక్కడికి, మద్రాస్కి. నేను పొల్లటూరు కారైకుడి నుంచి బస్సు ఎక్కించుకుని వస్తున్నాను. మా సొంత చెల్లెలు అడుగుతుంది, చనిపోయానని చెప్పవచ్చు కదా, మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఈ చెల్లి ఉండుద్దని ఎందుకు చెప్తున్నావు? ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపో. అలాగా అంత అవమానం చేసిందమ్మా. తర్వాత రోషన్ 2,000 బస్సుకి ఇచ్చి, వాళ్ళ ఛానల్లో నాకు డబ్బులు ఇచ్చి, తర్వాత నేను బస్సు ఎక్కికొని మళ్ళీ కారైకుడి మా పొల్లటూరుకు పోయాను. అలాగా అవమానం చేశారమ్మా సినిమా వాళ్ళు, పొలిటికల్ వాళ్ళు, సొంత చెల్లెలు. అప్పుడు ఇక్కడ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ అంటే, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అంటే అందరూ నాకు హెల్ప్ చేసి నన్ను తీసుకుని పోయి, అమ్మ చీరలు కావాలమ్మా. అప్పుడు లేదమ్మా, రోషన్ ఇంటర్వ్యూలో రవితేజ హీరో ఉన్నారు కదమ్మా, వాళ్ళ అమ్మ చెప్పాడంట రోషన్కి, పాకిజా గారి ఇంటర్వ్యూ చూశాను నేను, పాపం చీరలు, నా కాస్ట్లీ చీరలు నేను పంపిస్తాను గుడికి పోయినప్పుడు, టీవీ సీరియల్కి పోయినప్పుడు అని. రవితేజ అంటే నాకు తెలియదు కదా, ఇప్పుడు కొత్త హీరో కదమ్మా. అప్పుడు చిరంజీవి అన్న ఫ్యామిలీ నాకు తెలుసు. రవితేజ అంటే చిరంజీవి అన్నకు తమ్ముడుగా చేస్తున్నాడే ఆవిడ, ఆ తమ్ముడు అప్ప అని అడిగాను. అవును అన్నప్పుడు రవితేజ అమ్మ కూడా నాకు చీరలు ఏం కావాలో ఇస్తానని చెప్పారంట. అప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్టులు వచ్చి అమ్మను ప్రేమతో తీసుకుని పోతున్నారు. టీవీ, ఫ్రిడ్జ్, కళ్ళు ఆపరేషను. ఎవరో ఒక హెయిర్ డ్రెస్సర్ ఫోన్ చేసి, మీ ఛానల్లో కూడా ఇప్పుడు పాస్బుక్ పెట్టండి అమ్మా, మా వ్యూవర్స్ మీకు హెల్ప్ చేస్తారు అని చెప్తున్నారు. అప్పుడు ఇలాగ నా తెలంగాణ, ఆంధ్రాలో అందరూ నన్ను ఇలాగ ప్రేమతో చూసుకున్నప్పుడు, సొంతం అక్కడ నేను పుట్టి పెరిగిన ఊర్లో నన్ను ఎంత అవమానం చేశారమ్మా. ఇప్పుడు నేను ఇక్కడ ఏడకూడదునే హ్యాపీగానే వచ్చాను, కానీ ఆ పిల్లలు ప్రేమతో చూసి, అమ్మ టిఫిన్ కావాలా, బ్రెడ్ కావాలా, అరటిపండు కావాలా, హాస్పిటల్కి పోతే నేను తీసుకుని పోతానమ్మా. అప్పుడు ఈ పిల్లలకు ఉన్న విశ్వాసం కూడా సొంత చెల్లెలకి లేదమ్మా. ఇప్పుడు ఆంధ్రాలో ఎన్ని లక్షం వచ్చింది, మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీలో ఎన్ని లక్షం వచ్చింది,
ఇప్పుడు ఫోన్ చేస్తుంది. ఆ రోజు నేను చనిపోయాను, బయటికి పో, మా ఇంటికి రాకూడదని చెప్పేసి ఇప్పుడు నా చెల్లి ఫోన్ చేసి, బేబీ ఎన్ని లక్షలు వచ్చింది, వచ్చి ఇచ్చిపో, తర్వాత వచ్చి తీసుకో. ఎంత ఒక ఇది బయటికి చెప్పేది. నేను అమ్మ మొత్తం చెప్పేస్తాను, నువ్వే చెప్పావు అమ్మ, ఇలాగ కరెక్ట్గా జరిగినది అలాగే చెప్తున్నారు అమ్మ అని. నిజం చెప్పాలి కదా, నిజం చెప్తే ఇప్పుడు మీ వీవర్స్ కూడా నాకు ఏదైనా హెల్ప్ చేస్తారు. ఇంకా అద్దె కట్టుకోవాలి, తినాలి, అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ ఇప్పుడు నేను బిజీ, ఒక నెల లోపలే చెయ్యాలి. ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడులో నేను తిరుచిలో చెకప్ చేసుకున్నప్పుడు వాళ్ళు 3 నెలలు లోపల చెయ్యండి అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణకు వచ్చి 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు షూటింగ్ 10 రూపాయలు నేను సంపాదించుకోవాలి కదమ్మా. ఇప్పుడు మీరు పిలిచారు, నేను రానని చెప్తే ఒక 5,000 నాకు పోతుంది, నేను అద్దె కట్టుకోవాలి. అందుకే ఇదన్నీ చూసుకొని ఆపరేషన్ చేసుకుంటే 1 వీక్ 15 డేస్ రెస్ట్ తీసుకోవాలి. అందుకే అమ్మ ఇప్పుడు గబా అని తిరుగుతున్నానమ్మ. ఏడకూడదని అనుకున్నాను అమ్మ, కానీ